ఫ్రాక్చర్ కావడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. స్వల్ప గాయాలు, ఆయన కాళ్ళ దగ్గర రక్తపు మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే కరీంనగర్ లో పెంటావాలెంట్ టీకాలకు సంబంధించి ఆయన ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. వరప్రసాద్ ప్రస్తుతం అయితే ఆయన సేఫ్ గానే ఉన్నారని డాక్టర్లు చెప్తున్నారు. వరప్రసాద్, ప్రవీణ్, అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది? వరప్రసాద్, ఈ అతివేగంగా ఈ కార్యక్రమానికి తొందరగా అటెండ్ అయ్యే క్రమం లోపలనే అతివేగంగా వస్తుండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. అదే సందర్భం లోపల కరీంనగర్ లో కొద్దిసేపటి నుండి కొంత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యం లోపల సడన్ బ్రేక్ వేయడంతో బండి, ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టినట్టుగా మనకు సమాచారం. అదే సందర్భం లోపల ఈటెల వాహనాన్ని కొద్ది కాలంగా డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ పైన కూడా, ఆయన డ్రైవింగ్ స్కిల్స్ పైన కూడా కొంత అనుమానం ఉందని చెప్పవచ్చు. గత నెల రోజుల క్రితం శంకరపట్నం మండలం వద్ద ఇదే తరహాలో ఈటెల వాహనానికి ప్రమాదం జరగడం జరిగింది. అయితే ఆ రోజు ఈటెల వాహనంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.